లో ఘనంగా సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నిన్న జరిగిన శాసన మండలి ఎన్నికలు రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు, ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ మూడిట్లో కౌంటింగ్ నిన్న మొన్న జరిగాయి. రాత్రి చివరి ఫలితాలు వచ్చాయి. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థే గెలుపొందారు. అవ్వడానికి అది టీచర్ల సంఘం కాబట్టి అది పిఆర్టీయు అభ్యర్థిగా చెప్పినప్పటికీ దానికి కూడా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ విఎన్ మాధవ్ మద్దతు ఇచ్చారు ఆయనకి. ఆయనతో పాటు ఇతర టీడీపీ నాయకులు కొంతమంది, జనసేన నాయకులు కొంతమంది కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. సో అది కూడా కూటమి అభ్యర్థుల నాయకుల మద్దతుతోనే ఆయన కూడా గెలిచారనేది. మొత్తానికి అయితే ఇండివిజువల్గా అది ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిగానే చూసినప్పటికీ అక్కడ కూడా బ్యాక్డ్రాప్లో వీళ్ళ మద్దతు ఉంది. ఇటు చూస్తే పట్టభద్రుల నియోజకవర్గాలు రెండిటికి రెండు వీళ్ళు గెలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికలకి నిజానికి అవి అవ్వడానికి రెండైనా కూడా 4 జిల్లాల మీద ప్రభావితం చేసినవి అవి. కీలకమైన గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గంలో ఆలపాటి రాజా, మాజీ మంత్రి ఆలపాటి రాజా అక్కడ గెలిచారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, పాత ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ గెలిచారు. అక్కడ గాదె శ్రీనివాసులు నాయుడు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలు దేనికి సంకేతం అనేది ఇప్పుడు చర్చ. మీరు చూడొచ్చు టీవీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం 2 ఎమ్మెల్సీలకే ఇంత విజయోత్సవ సంబరాలు అవసరమా అనేది ఒక చర్చ. నో డౌట్ 2 ఎమ్మెల్సీలకే ఇంత అడావుడి చేయాలా అనేది ఎవరికైనా అనిపిస్తుంది. నేను చెప్పినట్టుగా ఇది 7 జిల్లాలకు సంబంధించిన అంశం. ఇందాక నేను చెప్పినట్టుగా ఉభయ గోదావరి జిల్లాలు, ఇటు కృష్ణా, గుంటూరు, అటు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలకు సంబంధించిన కీలకమైన ఎన్నికలు ఇవి. సో ఈ 7 జిల్లాల్లో కూడా వైసీపీ లేదు, పూర్తిగా అసలు పోటీ చేయలే. గెలుపు ఓటములు సహజం, ఎవరైనా పోటీ చేస్తారు, ఓడిపోతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. దాన్ని మనమేమి ఇది చేయాల్సిన అవసరం. అసలు వైసీపీ పోటీ చేయలే. ఎలాగైతే తెలంగాణలో బీఆర్ఎస్ పోటీ చేయలేదో అక్కడ వైసీపీ చేయలేదు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కారణం చెప్తోంది. బీజేపీతో కుమ్మక్కై బీజేపీ అభ్యర్థులు గెలవాలని ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పోటీ చేయలేదు అని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. అది నిజమా అబద్ధమా పక్కన పెడితే ఫలితాలు అలాగే వచ్చినాయి. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు, కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాల. కానీ అక్కడ వైసీపీ పోటీ చేయలేదు. చేసిందల్లా ఇండిపెండెంట్లు, తర్వాత కూటమి అభ్యర్థులు. ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఉపాధ్యాయ సంఘాలు పోటీ చేశాయి. ఆ ఉపాధ్యాయ సంఘాల్లో 2 సంఘాల అభ్యర్థులకేమో లోకల్గా ఉండే సంబంధాలతో కొందరికి అన్ని పార్టీల్లో వాళ్ళు కొందరు సపోర్ట్ చేశారు, కొందరు సపోర్ట్ చేశారు. ఒక అభ్యర్థికి ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒకరికి మాత్రం వైసీపీ సపోర్ట్ చేసింది. అలాగే ఇక్కడ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకి వైసీపీ సపోర్ట్ చేసింది. కానీ ఆయన ఓడిపోయారు. 3 సార్లు ఎమ్మెల్సీ, దారుణంగా ఓడిపోయారు, చాలా దారుణంగా ఓడిపోయారు ఆయన. అటు చూస్తే ఉభయ గోదావరి జిల్లాలో కూడా వైసీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఓడిపోయారు. అసలు వైసీపీ ఎందుకు పోటీ చేయలేదు? పోటీ చేయకుండా ఇంట్లో కూర్చుందా అంటే ఇంట్లో కూర్చోకుండా వాళ్ళకు సపోర్ట్ చేసింది. వాళ్ళకు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇండివిజువల్ ఇమేజ్తోనైనా గెలిచేవాళ్ళేమో. వైసీపీ సపోర్ట్ చేయడం వల్ల ఆ ఉన్న ఇమేజ్ కాస్త యాంటీ అయిపోయిందో మరి ఏంటో తెలియదు. మొత్తం మీద తుడిచి వాళ్ళు చతికిల పడ్డారు. అక్కడ చతికిల పడి కూటమి అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ 2-3 అంశాలను మనం గమనిస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన 3 గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో రాయలసీమ, అలాగే కోస్తా అండ్ ఉత్తరాంధ్ర, ఈ 3 నియోజకవర్గాల్లో 3 చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 3 చోట్ల అంటే మొత్తం 13 జిల్లాలు, అప్పుడు 13 జిల్లాలు, పాత 13 జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది ఏంటి అంటే మా ఓటర్లు వేరేలే, వీళ్ళు కాదు అన్నాడు. మరి ఇప్పుడు ఈ ఓటర్లు ఎవరు? ఇప్పుడు టీడీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించిన ఈ అభ్యర్థులు ఎవరు? ఈ ఓటర్లు ఎవరు అనేది ఒక ప్రశ్న. రెండవది, సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తే దాదాపు 94% సీట్లతో అధికారంలోకి వస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కానీ లేకపోతే ఆయన నా అనుచరులు కానీ వాళ్ళ నాయకులు కానీ మాట్లాడిన మాటలు ఏంటంటే ఇదంతా ఈవీఎం ఎలక్షన్, ఇది ఎలక్షన్ కాదు, ఇది సెలక్షన్, చంద్రబాబు ఈవీఎం సీఎం. ఇవే పేటీఎం బ్యాచ్ కూసిన కూతలు మాట్లాడిన మాటలు ఇవే సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ప్రసంగాల్లో కానీ వాళ్ళ అంతర్గత చర్చల్లో కానీ ఈవీఎంల గెలిపిది. మరి ఇది ఇప్పుడు వచ్చిన ఫలితాలు ఏంటి? 2 రోజులు పట్టింది వాళ్ళు కౌంటింగ్ చేయడానికి, అవన్నీ లెక్కేసి కౌంట్ చేయడానికి 2 రోజులు పట్టింది. సో ఈ పరిస్థితుల్లో ఈ ఫలితాలని దేనికి సంకేతంగా చూడాలి? 9 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పాలనకి గ్రాడ్యుయేట్స్ కానీ, గ్రాడ్యుయేట్సే 2 జరిగిన 4 జిల్లాలవి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్నవారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అందులో. చదువుకున్న వాళ్ళు, పారిశ్రామికవేత్తలు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, టీచర్స్ ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, తర్వాత అన్ని రకాల వాళ్ళు, డిగ్రీ చదివి వివిధ వృత్తుల్లో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా డిగ్రీ చదివి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఒక విచక్షణ చదువుకొని ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. అలాగని చెప్పి అందరం అలా అని నేను అనలే, కానీ ఆ సర్టిఫికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేను. కానీ ఇక్కడ కూడా డబ్బులు పంచారు, ఇక్కడ కూడా డబ్బులు తీసుకున్నారు ఓట్లకి, ఇవన్నీ జరిగినాయి. జరగలేదని మనమేమి క్లీన్ చిట్ ఇచ్చేంత అవసరం లేదు. కాకపోతే కొంత ఆలోచించి ఓటేసే ఒక సెక్షన్ ఇది. సో ఈ కీలకమైన ఈ ఫలితాలు 9 నెలల చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ పాలనకి ఇది ఒక తీర్పు అనుకోవచ్చా? రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు పోటీ చేయలేదు? మొన్ననే 9 నెలల ముందే వైనాట్ 175 అని చెప్పిన పార్టీ 11 వస్తే ఎలక్షన్లో, ఎలక్షన్ మరునాడే కళ్ళు మూసి తెరిచేలోగా 5 ఏళ్ళు అయిపోద్ది, చుక్కలు చూపిస్తా వీళ్ళకి అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్స్లో తన పార్టీ తరఫున అభ్యర్థుల్ని ఎందుకు నిలబెట్టలేదు? పోనీ ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా కనీసం మంచి ఓట్లు తెచ్చుకుని పోటీ ఇవ్వగలిగారంటే అది లేదు పాపం. సో దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఏమైపోయింది? వైఎస్ఆర్ పార్టీ ఉనికిని ఈ ఎన్నికల ఫలితాలు చెప్పగానే చెప్తున్నాయా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఇక లేదు, ఇక ఉండదు అని చెప్తున్నాయి ఆ ఫలితాలు. వరుసగా వస్తున్న ఫలితాలు. నేను ఒకటి మాత్రమే బేస్ చేసుకుని మాట్లాడడం లేదు. ఎన్నికల ముందు జరిగిన 3 ప్రాంతాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు, 13 జిల్లాలు ఇన్వాల్వ్ అయిన ఎన్నికలు అవి. ఆ 3 వరుసగా తుడిచిపెట్టారు, ఇంక్లూడింగ్ రాయలసీమ, కడప జిల్లాతో సహా. అప్పుడు ఆ ఎన్నికల్లో మరీ విచిత్రం ఏంటంటే అప్పుడు రాయలసీమలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా గెలిచిన రామ్ గోపాల్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గంలో ఆధిక్యత వచ్చింది. పులివెందుల జగన్మోహన్ రెడ్డి ఊళ్ళో కూడా ఆధిక్యత వచ్చింది. అప్పుడు మొదలైన ఈ విజయాల పరంపర తెలుగుదేశం పార్టీకి, లేదా ఆయన విజయ పరంపర కాకపోతే వీళ్ళ ఓటమి పరంపర అప్పుడు మొదలయ్యి 2024 ఎన్నికల్లో
పతాక స్థాయికి చేరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో అది కంటిన్యూ అవుతుంది. సో దీన్ని బట్టి